వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ వెన్నుపోటు దినోత్సవం గురించి నిజంగా కూటమి వచ్చిన అధికారం సంవత్సర కాలంలో ఏమీ చేయలేకపోవడంలో విఫలమైందంటారా? సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తాం అంటున్నారు. ఇంత మటుకు సంక్షేమ పథకాలు కూడా ఏమీ ప్రజలకు అందించిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. అదే దీన్ని మీరు ఎలా చూస్తారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఏమీ అమలు పరచలేదు అని అంటున్నారా ఆనంద్ గారు? మీరు సూపర్ 6 అనేది వైసీపీ వాదన. ఈ రోజున నా కుటుంబంలో 12 మంది సభ్యులు ఉన్నాం. అందరికీ ఒకే రోజు నేను బట్టలు కొనగలనా? అందరికీ ఒకే రోజు నేను స్కూలు, మా పిల్లలు 4 ఉన్నారు, 4కి ఒకే రోజు నేను స్కూల్ ఫీజు కట్టగలనా? స్టెప్ బై స్టెప్ కట్టుకుంటాను. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉండదా సమాజంలో? ప్రజలందరికీ తెలుసు. రాగానే మరి 3,000 రూపాయలు 2,000 రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. స్టెప్ బై స్టెప్ 250, 200 చిల్లరగా ఆయన పెంచుకుంటూ వెళ్ళాడు. మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే 3,000 రూపాయలు పెంచింది 4,000 రూపాయలు పెంచారు. మరి 3,000, ఆ 3,000 కూడా పెంచింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మా దివ్యాంగులకి 500 దగ్గర నుంచి 3,000 చేసింది, ప్రతిసారి పెంచింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆయన వెళుతూ 3,000 రూపాయలు పెంచింది, మళ్ళీ రాగానే 6,000 రూపాయలు పెంచాడు. 5,000 రూపాయలు ఉన్నటువంటి పెంచింది 3 రెట్లు పెంచి 15,000 చేసిన మానవతావాదండి ఆయన. సామాజికమైనటువంటి న్యాయం చేయగలిగినటువంటి గొప్ప మనిషి. అటువంటి మనిషిని కూడా మేము విడనాడి, ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు అభిమానం అనే మాట, దానికి కొద్దిగా మేము ఇవాళ నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటి చెప్పదలుచుకున్నా. అభిమానం పేరుతో తండ్రి మంచోడని, కొడుకు కూడా అదే బాటలో నడుస్తాడని అలా పొరపాటు పడి మేము చేసిన తప్పే మీరెవరు చేయొద్దు. అభిమానం వేరు. ఉదాహరణకి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ సినిమా యాక్టరు, ఆయన సినిమాలు చూద్దాం, అభిమానిద్దాం. ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, ఆయన నిజంగా మంచి చేస్తే అభిమానిద్దాం, చెడు చేస్తే వ్యతిరేకిద్దాం. కానీ వాళ్ళ భారతదేశం మొత్తం మీద కూడా పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడు, పవన్ కళ్యాణ్ లాంటి కార్యకర్తలకు విలువనిచ్చే మనిషి నాకు తెలిసి ఎవరు లేరు. ఆ విధంగా ఆయన కష్టపడుతున్నాడు. అలా కష్టపడ్డ వాళ్ళని అభిమానిద్దాం. అంతేగాని 420 గాళ్ళని మరి ప్రజలను మోసం చేసి లిక్కర్ స్కాము, ఇసుక స్కాము, మరి పంచాయతీ నిధులు, పంచాయతీలో మరి 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన డబ్బులన్నీ కూడా నువ్వు ఇవ్వకపోగా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నువ్వు 1 రూపాయి పంచాయతీలకు ఇవ్వకపోగా, నువ్వు కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా నువ్వు కాజేసావు, నువ్వే తీసేసుకున్నావు. వాళ్ళ ఏం మాట్లాడతాడు? వెన్నుపోటు దినోత్సవా? జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవమా? ఒక దొంగ వెన్ను విరిసి పడేసి నేలకేసి కొట్టినటువంటి దినోత్సవం. ఒక దొంగ, ఒక క్రిమినల్, ఒక 420, ఒక బాబాయ్ని చంపిన హంతకుడు, తల్లికి చెల్లికి అన్నం పెట్టకుండా చెల్లుల ఆస్తులను కూడా కబ్జాలు చేసినటువంటి వాడు, ఆ పార్టీ యొక్క నాయకుల చేత రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి ఆస్తులు, ఆఖరికి మా దివ్యాంగుల ఆస్తులు కూడా కబ్జాలు చేసినటువంటి ఒక నీచుడు. అటువంటి వాడిని భూస్థాపితం చేసి సముద్ర గర్భంలో, అప్పుడు అమెరికా వాడు బిల్ లాడెన్ని సముద్రంలో ఎట్లా వేసాడో ఆ రకంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సముద్ర గర్భంలో మళ్ళీ పైకి రాకుండా భూస్థాపితం, 1000 అడుగుల 1000 కిలోమీటర్ల లోతులో భూస్థాపితం చేసినటువంటి ఈ దుర్మార్గుడు వెన్నుపోటు దినోత్సవం అంటాడా? కార్యకర్తలకు మేలు చేస్తానంటాడా? ఎవరికి తెలియదు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి భాగవతాలని తెలుసు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి స్థానం ఇవ్వరు. ఎప్పుడు కూడా అతను పుచ్చుబట్టిపోయి చచ్చిపోయినటువంటి జీవోత్సవం అది. దానికి ఎవరు కూడా పూలదండలు వేరు, సన్మానాలు చేయరు. చెప్పండి లక్ష్మీనారాయణ గారు, అంటే మీరు ఫొటోస్ అన్నీ ఇచ్చారు, నేను చూశాను. నేను చూసి కూడా అవాక్కయ్యా. అంటే జగన్ కోసం, ఒక ఆశయం కోసం, దివ్యాంగుల సంక్షేమం కోసం అతను వస్తే దివ్యాంగుల బతుకులు ఏమైనా మారతాయేమో అని చెప్పేసి మీరు కాళ్ళకి చక్రాలు కట్టుకొని మరి ఏపీ మొత్తం పర్యటించారు, ఫొటోస్ కూడా చూపించారు కదా. అసలేంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎందుకు నమ్మాలి? అంటే 2.0లో కొత్త జగన్ కనిపిస్తాడు, కార్యకర్తలకి ఈసారి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాడని చెప్పేసి మొన్న ఈ మధ్యకాలంలో చాలా ప్రసంగాలు చెప్పుకొస్తున్నాడు. కార్యకర్తలు మళ్ళీ తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఇచ్చిన ప్రయారిటీ ఏ మేరకు ఉండేది? మీరు కూడా అనేక మార్లు కలిశారు కాబట్టి అప్పటికి అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే మీరేం చెప్పుకొస్తారు? ఒక 420
నరమాంస భక్షకులు ఒక బ్రహ్మ రాక్షసుడిని ఒక గౌతమ బుద్ధుడని నమ్మి పొరపాటు పడి, ఎందుకు పొరపాటు పడ్డామంటే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సానుకూలంగా పేద ప్రజలకి ఎనలేని సేవ చేసినటువంటి ఆయన కడుపును పుట్టినవాడు కాబట్టి ఇతనికి ప్రజా సంక్షేమం కోసం మంచి చేస్తాడనేటటువంటి ఒక బుద్ధి ఉంటుంది అని నమ్మి, ఆ తండ్రిని బట్టి ఈ కొడుకుని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 18-20 లక్షల మంది దివ్యాంగులకు మేలు జరుగుద్దని ఆయనతో ఎన్నికల ముందు ఒక గంట సేపు సమావేశం అయ్యి, మీకు నేనెవరో కూడా గుర్తులేదని చెప్పాడు, గంట సేపు సమావేశం అయ్యాం. ఆయనతో పాటు చెయ్యి పట్టుకొని దరిదాపు ఒక 10 నిమిషాల పాటు నడక కూడా నడిచాం. ఒంటికాల మీద నడుస్తున్నాము ఏంటి. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజున మా రిప్రజెంటేషన్ చదివి, ఇవన్నీ చాలా చిన్న కోరికలు కదా, చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేదా అని అడిగారు. సరే, సింపుల్గా. అయితే వారికి అవకాశం ఉన్నంత వరకు వారు చేశారండి, మరి వారి పరిపాలనలో బిజీగా ఉండేమో కొన్ని చేయలేదు, మరి మీరేం చేస్తారో అని నేను అడిగితే, ఇవన్నీ చాలా చిన్నవి, ఇవన్నీ నేను చేసేస్తాను, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దివ్యాంగుడు కూడా కంట కన్నీరు పెట్టుకోకుండా చూసుకుంటాను, నా ఫోటో మీ ఇంట్లో పెట్టుకుంటారు అని చెప్పి అతను వాగ్దానం చేస్తే, ఆ మాటలు మాయ మాటలు నమ్మి దేశ చరిత్రలో ఎవరు చేసుకోని విధంగా అర్ధశిరోమండనం అరగొండు ఒక మీసం తీయించుకొని 15 నెలల పాటు 9 జిల్లాల్లో విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి పనిచేయటం జరిగింది. అంత కష్టపడి అతన్ని గెలిపించుకుంటే కనీసం 5 సంవత్సరాల కాలంలో నేనింత కష్టపడ్డా నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క దివ్యాంగుడికి కూడా ఆయన దర్శన భాగ్యం కలగల, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలా, ఆయన నోటి మీద దివ్యాంగుడు అనే పదం కూడా 5 సంవత్సరాల్లో ఆయన నోటి వెంట మేము ఎక్కడా వినలా. అంతటి దుర్మార్గుడు ఇప్పుడు ఏం చెబుతున్నాడండి ఆనంద్ గారు, మళ్ళీ నేను వస్తే కార్యకర్తలకి నేను వాళ్ళకి మంచి చేస్తాను, వాళ్ళకి వెన్ను తట్టుతాను, వాళ్ళకి న్యాయం చేస్తాను అంటాడా. నేను ఇక్కడ ముతక్గానే ఉంటుంది, అయినా నేను ఒక పదం వాడదలుచుకున్నా. ఏంటంటే, పైకి అందంగా కనపడతాడు, మంచి బట్టలు వేసుకున్నాడు కుర్రాడు, 5 ఏళ్లకు 5 ఉంగరాలు పెట్టాడు, మెరిసిపోయే గడియారం పెట్టాడు, అందంగా ఉన్నాడు, రింగుల జుట్టు అనుకొని మన 18 ఏళ్ళు పెంచుకున్న అల్లారు బుద్దుగా పెంచుకున్న మన కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తాం. పెళ్లి చేసిన తర్వాత వాడు నపుంసకుడు అని సోమవారం రాత్రి తెలిసిపోయింది. ఆడు మళ్ళీ గొడవ వచ్చింది, అమ్మాయి చెప్పింది, మనం వాడికి పంపించట్లా, పిల్లని వాడి దగ్గరికి మనం పంపించడం, నపుంసకుడికి దగ్గరికి పంపిస్తే ఇంకేముంది, ఇక విడాకులు తీసుకుందాం అనే ప్రయత్నంలో మనం విడాకులు తీసేసుకున్నాం కూడా. తీసుకుంటే ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఆపరేషన్ అమెరికా వెళ్ళాను, లండన్ వెళ్ళాను, నేను ఆపరేషన్ చేయించుకున్నాను, నాకు మళ్ళీ మగతనం వచ్చింది, నేను మీ అమ్మాయిని ఏలుకుంటాను అన్నట్లుగా ఉంది జగన్మోహన్ రెడ్డి పిచ్చి ప్రలాపనలు. మాలాంటి నిజమైన మేము అతని కోసం ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ఎస్, నా దివ్యాంగ జాతి మేలుకి ఆయన కనుక మాకు మేలు చేస్తే జీవితాంతం ఆయన పక్కనే ఉండేవాళ్ళం, ఆయనకే మేము ఎప్పుడు కూడా పనిచేసేవాళ్ళం. కానీ అస్సలు చంద్రబాబు గారు చేయలేదా, ఇవన్నీ చిన్నవి, ఇవన్నీ చాలా చిన్నవి అని చెప్పినటువంటి ఆ మహామనిషి అంత గొప్పవాడు చివరికి ఎక్కడో ఇందిరాగాంధీ స్టేడియంలో కలిస్తే నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. ఇదిగోండి ఆయన అదే ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఎంత ఆనందంతో పొంగిపోతున్నానో చూడండి. నేను పనిచేసినటువంటి నా రాజశేఖర రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక మా జాతికి, మా దివ్యాంగ జాతికి అద్భుతమైన మేలు జరుగుద్ది, మా బతుకులు బాగుపడతాయి అని నమ్మి
ఆ ముఖంలో ఆనందం చూడండి, నా ముఖంలో ఉన్న ఆనందం చూడండి. అంతగా ఆనందపడితే నువ్వెవరో నాకు తెలియదు. చరిత్రకు సజీవ సాక్ష్యాలు అన్నమాట. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నేను కార్యకర్తలకి విలువిస్తాను, కార్యకర్తలు మాట్లాంటాను, వాళ్ళకి గౌరవిస్తాను, అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఎవరు నమ్మరు. దీనికి నిదర్శనం నేను, నా పోరాటమే. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని పక్కన పెడితే జనసేన కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కార్యకర్తలకి ఏమైనా ముప్పు వాటిల్లా ఆకస్మికంగా చనిపోయిన వాళ్ళకి ఒక బీమా రూపంలో వాళ్ళ కుటుంబాలకి కొంత మొత్తంలో ఆర్థిక సహాయం చేసిన పరిస్థితిని మనం చూసాం చాలా సందర్భాలు. అలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా ఎవరికైనా సహాయం చేయడం కానీ, ఎవరైనా ఏదైనా కుటుంబానికి ఏమన్నా ప్రాణ నష్టం జరిగినప్పుడు ఆ కుటుంబానికి భరోసాగా వెళ్ళి కొంత మొత్తంలో ఏమైనా ఆర్థిక సహాయం ఇవ్వడం కానీ, మీరు వినడం కానీ, కనడం కానీ, లేకపోతే ఏమైనా ఇప్పించడం కానీ ఏమైనా చెవి చూసారా? 5 ఏళ్లలోనే కాదు, ఇప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలకి ఆయన చేసినటువంటి ఎటువంటి మేలు లేదు. వాళ్ళ పార్టీ నాయకులు పెళ్ళిళ్ళకి వెళ్ళటానికి, వాళ్ళ పార్టీ నాయకుల శవాల మీద పూలదండ బొకేలు పెట్టడానికి, వాళ్ళ తద్దినాలకి, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళటమే తప్ప కార్యకర్తలకి ఆయన ఏ రోజున కూడా భరోసా ఇచ్చింది లేదు. కార్యకర్త కష్టపడి కార్యకర్త ఇంటికి వెళ్ళి వాళ్ళకి మేలు చేసింది లేదు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు చేయగలరు, అది జనసేన పార్టీ యొక్క పవన్ కళ్యాణ్ గారు చేయగలరు. తర్వాత మీరు అన్నట్లు కార్యకర్తకి ఏదైనా ప్రమాదం జరిగితే ఈ రోజున జనసేన పార్టీలో ఆ సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఈ భారతదేశంలోనే మరి ఆ విధంగా కార్యకర్త మరణిస్తే బీమా చేయించి 5 లక్షల రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి తొలిగా జనసేన పార్టీ చేసిందని నేను గర్వంగా చెప్పగలను. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ కొంతమంది ఏంటంటే ఫోన్పేలో ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంటుంది, 500 కడితే ఆటోమేటిక్గా ఆ ఇన్సూరెన్స్ సంస్థే ఇస్తుంది కదా, ఇందులో జనసేన గొప్పతనం ఏంటి అని కూడా కొంతమంది ప్రశ్నించక మానలేదు వైఎస్ఆర్సీపీని సమర్థిస్తూ. వాళ్ళ ఫోన్లో ప్రపంచాన్ని కూడా మనం చూడొచ్చు. ఫోన్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అది టెక్నాలజీ తెలిసిన వాళ్ళకే జరుగుద్ది. ఆ పని నువ్వెందుకు చేయలేకపోయావు? వైసీపీ పార్టీ ఇప్పుడు మీరు అన్నట్లు ఆ 500 రూపాయల ఫోన్లోనే చేసే విధంగా మీరెందుకు చేయలేకపోయారు? మీకు ఆ టైం లేదు, వాళ్ళకి ఆ టైం ఉండదండి. కార్యకర్తలకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, వాళ్ళకి మంచి మేలు చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళకు ఉండవు. ఎందుకంటే వాళ్ళు దోచుకున్న డబ్బుని దాచుకోవడానికి, అవి లెక్కేసుకోవడానికి, అవి ఎక్కడ పెట్టాలని వాళ్ళకి టైం సరిపోవట్లా. ఇంకా కార్యకర్తల గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? కొంతమంది వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలే కొన్ని మాటలు మాట్లాడతారు, అంటే సింపతి గ్రాఫ్ చేసే విధంగా. అంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఓడించారు, నన్ను కావాలని ఓడించారని చెప్పేసి అనలేం లేదు. దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, కానీ ప్రజలు దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయారు అన్నట్టుగానే మాట్లాడుతున్నారని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అదేవిధంగా చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, అతను యేసు ప్రభుని నమ్మాడు కాబట్టి మేము కూడా ఆయన వెంటే ఉంటాం, ఆయన్నే నడుస్తాము, ఆయన ఉంటే క్రిస్టియన్స్కి సమస్యలు రాకుండా మనల్ని బాగా చూసుకుంటాడు అనే ఒక అపోహలో చాలామంది కూడా మతం ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా గుడ్డిగా నమ్మే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు కూడా సెలవు మోసినట్టున్నారు కదా. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అల్లుడు వాళ్ళు మత ప్రోత్సాహం వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, మత ప్రచారం ఏదో చేసుకుంటే ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవటంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారిని మేలు చేయమని, దివ్యాంగ జాతికి మేలు చేయమని ఈ విధంగా ఇప్పుడు మీరు అన్నారే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏమైతే అన్నారు, అతను క్రిస్టియను, ఆయన ప్రేమను చూరగొనడం కోసం హిందువునై ఉండి ఒక కాలు లేకుండా ఒక కాలుతో 30 కిలోల యొక్క ఈ సిలువని మోసుకుంటూ కూడా నేను మా గోడుని వినిపించాం. అయినా మనసు ఏమైనా కరిగిందా? అది మనసు అంటారా? అది బండరాయి. అవసరమైతే బండరాళ్ళైనా కరుగుతాయి, అది పాషాణం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నేను అతని గురించి మాట్లాడాలంటే ఒక దొంగోడికి తాళాలు ఇచ్చాం. ఒక దొంగోడికి, అది ఒక భూతం దెయ్యానికి వాళ్ళ చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన రాక్షసుడే, పని రాక్షసుడు చంద్రబాబు నాయుడు గారు.
ఈ జగన్మోహన్ రెడ్డి నరమాంస భక్షించేటటువంటి యొక్క బ్రహ్మ రాక్షసి జగన్మోహన్ రెడ్డి. ఎంత తేడా ఉందండి. రోజుకి ఈ వయసులో 70 నీకు వయసు అయిపోయింది. నీ వయసు ఉండి నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు వయసు ఉండి 52 53 నీకు వయసు ఉండి నువ్వేం చేసావు? తాడేపల్లి కొంపలో పేకాడుకుంటావో లేదంట మరి ఇంకేమన్నా శృంగార విలాసాల్లో కేళి విలాసాల్లో తేలి వాళ్ళాడిపోయావు. మరి 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరుబడి లేకుండా ప్రజా సమస్యల గురించి ప్రజల కోసమే నిరంతరం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, ఏ విధంగా టెక్నాలజీ తీసుకురావాలి, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న బిడ్డలందరికీ కూడా వాళ్ళకి ఎటువంటి కంపెనీలు తీసుకురావాలి, వాళ్ళకి ఎటువంటి టెక్నాలజీ అందించి వాళ్ళ బతుకులు బాగు చేయాలి, ఫీ పోరు పెట్టి వాళ్ళ ఆర్థిక అసమానతలను తొలగించడం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ దొంగోడికి సంబంధం ఏంటండి? ఎట్లా కంపేర్ చేస్తారండి? దొంగోడు కాబట్టే కదా చీకొట్టి ప్రజలందరూ కూడా నీకు 11 సీట్లు పంగనామాలు పెట్టారే. ఇంకా బుద్ధి రాలేదా జగన్మోహన్ రెడ్డి? మొన్న కూడా మే 28న మావకి వెన్నుపోటు దినోత్సవం జరిపారు. ఆ పార్టీని లాక్కున్నాడని చెప్పేసి కూడా టీవీ డిబేట్స్లో లక్ష్మీ పార్వతి గారు కూడా మాట్లాడిన సందర్భం. ఏమండి ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజాస్వామ్యంలో రామారావు గారంటే మాకు అభిమానమే. ఆయన వచ్చిన తర్వాతే మాకు పింఛన్లు అమలు చేశారు. మా దివ్యాంగులకి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఆయనే, మాకు బస్సు పాసులు ఇప్పించింది ఆయనే, మాకు హౌసింగ్ కాలనీలు కట్టించింది ఆయనే. కానీ ఆయన వేరే వాళ్ళ చేతిలో ట్రాప్లో పడిపోయి, లక్ష్మీభారతి ట్రాప్లో పడిపోయి మరి ఆయన పెద్ద వయసు వచ్చి మరి రాష్ట్రానికి ఇబ్బందులు కలిగించే పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో శాసనసభ్యులందరూ మరి ఆయన నుంచి వేరు పడిపోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. దానికి వెన్నుపోటు అని పేరు పెట్టడం కరెక్ట్ కాదు. ప్రజలకు తెలుసు కదా, నువ్వేదో నీ లాభం కోసం నువ్వేదో వాగినంత మాత్రాన ప్రజలకు తెలుసు కదండి. ఒక ముఖ్యమంత్రి నిరంకుశ పాలన చేస్తుంటే ఆ ముఖ్యమంత్రిని దించేస్తారు. మెజార్టీ శాసనసభ్యులు ఎటుపక్కలు ఉంటే ఇది ప్రజాస్వామ్యం అండి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 95లో సెప్టెంబర్లో ముఖ్యమంత్రి అయ్యారు. సెప్టెంబర్ 1వ తారీఖు. ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. ఒక ప్రాంతీయ పార్టీ మీరు అనుకున్నట్టు వెన్నుపోటుతో ఆయన లాక్కుంటే 30 సంవత్సరాలు ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉండగలుగుతాడా? చంద్రబాబు గారిని వయసుతో ఇప్పుడు కంపేర్ చేయొద్దు. 18 ఏళ్ల కుర్రోడు కూడా ఆయన ముందుకు సరిపోడు. బలాదూర్ ఆయనతో ఇప్పుడు నేను కూడా పోటీ పడలేకపోతే నేను నిరంతరం పనిచేస్తాను దివ్యాంగుల కోసం. కానీ ఆయన అందుకోలేకపోతున్నాను నేను కూడా. ఏం చెప్తారంటే ఈ రోజున ఓవరాల్గా వెన్నుపోటు దినోత్సవం కానివ్వండి, ఇటు కార్యకర్తలకు మేలు చేసే విషయంలో కానివ్వండి, దివ్యాంగుల విషయంలో కానివ్వండి, ఓవరాల్గా చెప్పాలి, ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి బ్రహ్మరాక్షసుడు, చంద్రబాబు గారు పని రాక్షసుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ ప్రేమించే ప్రేమికుడు. ఆయన ప్రజాప్రేమికుడు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా ప్రేమించేటటువంటి ఒక ప్రేమికుడు. మనం ప్రేమిస్తాం, ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అందులో అనుమానం లేదు. గొప్ప మానవతావాది. ఆయన మా పింఛన్లు పెంచడంలో కూడా ఆయన చంద్రబాబు గారితో మాట్లాడి మాకు వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడి సయోధ్యతో మాకు మేలు చేశారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి మీతో సమావేశం అవడానికి మా వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మీరు మాకు చేసిన మేలుకి మిమ్మల్ని సన్మానించుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ గారికి సన్మానాలు నచ్చదనుకుంటా. అయితే సన్మానాలు లేకపోయినా మా వాళ్ళు వచ్చి ఒకసారి మీతో సమావేశం అవుతున్నారు. మీరు దయచేసి మాకు ఆ అవకాశం మరి ఇద్దరూ కలిసి ఇచ్చినా పర్లేదు, ఒకవేళ మరి షెడ్యూల్ కుదరక విడివిడిగా ఇచ్చినా పర్వాలేదు. మా వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం ఈ యొక్క విజ్ఞప్తిని మన్నించి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మేము ప్రార్థిస్తున్నాం.